నమస్తే. ఆర్ఎంపీ డాక్టర్లందరి మీద గూడా కొంచెం రైడ్‌లనేవి జరుగుతున్నాయి. వాళ్ళందరూ గూడా ఇక్కడికొచ్చి ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. మన దగ్గర ఇప్పుడు మొహమ్మద్ ఖాజా ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. అసలు ఈ ధర్నా చౌక్ కాడ ధర్నా ఎందుకు చేస్తున్నారు? దాని గురించి మనం మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయాల్సొస్తుంది? ఆర్ఎంపీ డాక్టర్లందరూ కలిసి. మేము గత 2009 నుంచి కూడా మాకు గుర్తింపు వచ్చినప్పటి నుంచి మాకు ఏదైతే 429 జీవో ప్రకారము 200 ఫీజు కట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో 1000 గంటల ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ప్రకారమే మేము అన్ని విధాలుగా నేర్చుకొని ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో 1000 గంటలు ప్రతి వార్డులో దానికి సంబంధించిన లక్షణాల గురించి నేర్పించి పేద బీద ప్రజలు మీ చెంతకు వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించిన లక్షణాలను గుర్తుపట్టి తక్షణమే మీరు అక్కడ నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి సీరియస్ ఉంటే పంపించాలి. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే ఒక పారాసిటమాల్ కానీ, ఒక సైక్లోఫామ్ కానీ, ఒక ఎల్డోఫర్ కానీ ఇలాంటి మందులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మాకు నేర్పించింది. అదే రకంగా మేము చేసుకుంటూ వస్తున్నాము. అదే రకంగా మేము ట్రీట్మెంట్ చేసుకుంటూ వచ్చింది. కానీ మాకు గుర్తింపు లేనందువలన ఈ వ్యవస్థలో కూడా కొంతమంది దొంగలు ఈజీ మనీగా ఏర్పాటు చేసుకొని ఎవరు ఆర్ఎంపీ ఎవరు దొంగ అనేది మాకు కూడా తెలియని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఎంసీని ఏర్పాటు చేయడం కూడా మాకు చాలా సంతోషకరం. దాన్ని మేము అగ్రి చేస్తున్నాం. ఈ దొంగలను అరికట్టాలంటే ప్రభుత్వ పరంగా ఒకరు ఉండాలి, లేకుంటే ఇంకా వ్యవస్థ పాడైపోతుంది. మేము కూడా సంఘాల పరంగా ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్ళి అసలు నువ్వు ఎవరైనా అడిగే పరిస్థితి లేదు. అడిగితే నీకేం హక్కు ఉందని అడుగుతున్నాం. ఆ హక్కును మీరు కల్పించాలి. ప్రథమ చికిత్సకు మాకు విలువ ఇవ్వాలి. మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో, ఏదైతే ప్రథమ చికిత్స చేయాలంటున్నారో దాని ప్రకారం 429 జీవో ప్రకారం మాకు ఎగ్జామ్ పెట్టి దానికి సంబంధించిన అర్హత ప్రకారం ట్రీట్మెంట్ చేసుకునేటట్టు ఈ ప్రభుత్వం మాకు హక్కును కల్పించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు మేనిఫెస్టోలో పెట్టి ఆదుకుంటామని చెప్పిండ్రు. ఇంతవరకు ఆదుకోకుండా మమ్మల్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే రకంగా అన్యాయంగా అమోషంగా ఏదో కేసులు పెట్టి మమ్మల్ని జైళ్ల పాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మిత్రులు దీనిపైన మనస్తాపానికి గురై ఊరేసుకొని చచ్చే పరిస్థితులు వస్తున్నాయి. మమ్మల్ని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ మమ్మల్ని ఆదుకుంటారనే నమ్మకంతో ఈ రోజు మా యొక్క సమస్యలను ఈ ఇంద్ర పార్క్ వచ్చి తెలియజేస్తాం. అంటే ఆర్ఎంపీ డాక్టర్లందరికీ కూడా ఇప్పుడు ఒక సర్టిఫికేట్ అని ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చినాక మనం ఊళ్ళలో ట్రీట్మెంట్ కానీ అది కానీ చేయాలి. అంటే మీకు ఆ సర్టిఫికేట్ వచ్చింది కదా, వచ్చినాక ఇంకా బయట నుంచి ఎవరెవరు వస్తున్నారు అని మీకు అర్థమైంది? ఎవరంటున్నారు? సార్ ఇప్పుడు ఏమైందంటే వ్యవస్థలో ఈ రోజు మనం చూసుకుంటూ ఉంటే సమాజం మారింది. గూగుల్లో 100 రకాల మందులు అడిగిన సమాధానం చెప్తుంది. అతి తెలివి పరుడు గూగుల్ బ్యాచ్ తయారైంది. గూగుల్లో 2 మందులు కూర్చొని చెరి మీద వేసుకొని 2 మందులు రాసి అమాయక ప్రజలు మోసం చేస్తున్నారు. చాలా మంది తెలియని వాళ్ళు ఈ వ్యవస్థకు ఒక గుర్తింపు లేదు కదా సార్. గుర్తింపు లేనివాడు ప్రతి వాడు వచ్చి మనకు కూర్చుంటాడు. గుర్తింపు ఐడెంటిటీ కార్డు అనేది ఒకటి ఉంటే వాళ్ళు లోనికి రావడానికి ఆస్కారం ఉన్నది. ఐడెంటిటీ కార్డు లేదు కాబట్టి ప్రతి ఒక్కడు డాక్టర్ గా బిహేవ్ చేస్తున్నారు. దీంట్లో ఎవడు నిజము ఎవరు అర్థం మాకు కూడా తెలుస్తలేదు. ఈ రోజు టీజీఎంసీ వచ్చిన తర్వాత మాకు కూడా అర్థమవుతుంది వాళ్ళు చేస్తున్న పరిస్థితి మంచిదే, కానీ ప్రతి ఒక్కరిని దొంగలు అనడం మంచిది కాదు. అంటే వాళ్ళు రైడ్ చేయడం వల్లనే తెలుస్తుంది కదా వాళ్ళు మంచోళ్ళ కాదా అని తెలుస్తుంది కదా. చేయమంటున్నాం మేము, కానీ మేమేమంటున్నాం అంటే మేము కేవలం ఇప్పటి వరకు 500 మందినే మీరు పట్టుకున్నారు. ఈ రోజు 50,000 మంది ఉన్నాం సార్. 50,000 మంది తప్పు చేస్తలేం కదా. మేము ప్రథమ చికిత్స మాత్రమే చేస్తున్నాం. ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాం. 24 గంటలు ఊర్లలో సేవ చేస్తున్నాం. ఏ చిన్న సమస్య వచ్చినా ఇప్పటికీ కూడా సార్ 100 కిలోమీటర్ దూరంగా ఒక హాస్పిటల్ లేదు. మరి అలాంటి ప్రజలకు సేవ చేయాలా వద్దా? మీకే ఏదో ఒకటి జారి పడ్డారు, కింద పడ్డారు, దానికి నొప్పికి ఏదో ఒకటి అయితే ఒక చెయ్యి ఇరిగిందో కాలు ఇరిగిందో మళ్ళీ ఇక్కడ నుంచి మీరు అక్కడ వరకు హాస్పిటల్కి వెళ్ళాలంటే మీకు ఏదో ఒక కట్టు కట్టాలి. ఆ కట్టు కట్టాలంటే ఊర్లో ఎవడో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటేనే వాళ్ళ దగ్గర మీరు వస్తారు. ఆ కట్టు కట్టించుకొని అక్కడ నుంచి మీరు ఎక్స్రే తీసుకునే కొనో లేకుంటే ఆర్థోపెడిక్ దగ్గర చూపించుకునే ఇంకా ఏదైనా సమస్యను మీరు తీసుకుంటారు. కానీ అది కూడా లేకుంటే ఆ పేషెంట్ నొప్పిని తట్టుకోలేక ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఒక గర్భిణీ స్త్రీ ఉంటది, 9 నెలల్లో నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఆ నొప్పుల్ని గుర్తించి ఇప్పుడు డెలివరీ టైం ఉందమ్మా నువ్వు తక్షణమే హాస్పిటల్కి వెళ్ళాలంటే మాలాంటి ఆర్ఎంపీ డాక్టర్ల ఊర్లలో ఉండాలి. పురుగు గరిచింది, ఆ పురుగు ఏది, అది ప్రమాదకరమైనదా మంచిదా చెడ్డదాన్ని గుర్తించేది ఆర్ఎంపీ డాక్టర్. వాళ్ళని గుర్తించి దానికి సంబంధించిన ప్రథమ చికిత్స చేసి అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ లేకుంటే ఇంకేదైనా హాస్పిటల్ గా మేము పంచే పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది. వాళ్ళ డబ్బుల గురించి చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. తప్పు చేసి శిక్ష చేయడంలో తప్పు లేదు, కానీ తప్పు చేయని వాళ్ళని కూడా అదే తప్పులో దూరించి మీరు అందరూ దొంగలు అనడం అనేది కరెక్ట్ కాదు. దాని గురించే ఈ రోజు అంటున్నాం. మన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది ఆర్ఎంపీలను ఆదుకుంటా అంటుంది. మేము కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మేము కూడా ప్రతిదీ ఈ తెలంగాణ గడ్డ మీద మేము పోరాటం చేసిన వాళ్ళమే, మేము ఈ తెలంగాణ సాధించుకున్న వాళ్ళమే, మేము కూడా ప్రతి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళమే, మేము కూడా స్వచ్ఛందంగా మీకు ఓట్లు వేయించిన వాళ్ళమే. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతాయని మేము కూడా జెండా పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయించినాం. మా బతుకు కూడా మారుతాయని మీ నినాదమే మేము కూడా నినాదంగా పెట్టుకొని మామూలు ఆదుకుంటారని
ఈ ప్రభుత్వాన్ని నమ్మకం పెట్టుకొని ఈ రోజు ఇంద్ర పార్క్ వచ్చి మేము వేడుకుంటున్నాము. మమ్మల్ని కూడా ఆ 429 జీవో ప్రకారము మీరు మాకు ఎగ్జామ్స్ పెట్టి మాకంటూ ఒక గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.